హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాగినీస్ రుచులు. నేను ఈరోజు మీకు నా స్టైల్లో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. మీరు ట్రై చేయండి. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను పైన ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లో వేసి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే మనకు ఉల్లిపాయ అనేది చాలా ఫాస్ట్గా వేగిపోతుంది కదా. సో అలాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత గరిటతో బాగా తిప్పుకుని ఉల్లిపాయ అనేది ఎల్లోయిష్ బ్రౌన్ కలర్లో రావాలండి లైట్గా, మరీ మాడిపోకూడదు. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను వేసుకున్నాను. అది కూడా చక్కగా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ అండి. మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అది కొద్దిగా పచ్చివాసన అంతా పోవాలి, ఆ రా పేస్ట్ అనేది. అది మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ని వేసుకుని చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. దానిలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా. ఇప్పుడు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలండి. మీకు ఎంతవరకు అయితే గుజ్జుగా కావాలో దానికి తగ్గట్టు నేను కొద్దిగానే పోసుకున్నాను. తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ.